నేను అనిత, వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి నేను సింపుల్గా తెలంగాణ స్టైల్ కీమా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అయితే కొంచెం ఫాస్ట్గా చేస్తాను, హడావిడిగా ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను. జస్ట్ వాచ్ ఇట్. నేను ఇక్కడ 1/2 kg కీమా కర్రీయే చేస్తున్నాను సింపుల్గా. దీనికి ఎన్నో ఇంగ్రీడియంట్స్ పట్టవు. సింపుల్గా ఫస్ట్ మనం కుక్కర్లో ఆయిల్ తీసుకుందాం. కీమాని నీట్గా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. చిన్న సైజు 2 ఆనియన్స్, 2 చిల్లీస్, 2 టమాటోస్, అంతే, ఇంకేమీ అవసరం లేదు. ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా అన్నది కామన్ కదా, అవి కూడా వేసుకుందాం. చూద్దాం ఎలా చేద్దాము. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది, మనం ఆనియన్స్ వేసుకుందాం. గ్రేవీగా కాకుండా డ్రైగానే చేస్తున్నాను కాబట్టి మనకి లైట్గా క్యారమలైజ్ అయితే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసినట్టు ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. క్యారమలైజ్ అవ్వాలి. చూడండి, ఆనియన్స్ క్యారమలైజ్ అయిపోయాయి. ఈ స్టేజ్లో పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయిద్దాం. జస్ట్ ఒక 1 సెకండ్ అంతే. గుప్పెడు మెంతికూరని చక్కగా ఆయిల్లో ఫ్రై చేయండి. సో దట్ మంచి ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటుంది ఇందులో నుంచి. మెంతికూర వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ మనం నాన్ వెజెస్లో కానీ కొన్ని కర్రీస్లో మెంతికూర వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. మెంతికూర కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కీమా వేసేద్దాం. వేసేసి చక్కగా మిక్స్ చేసి కొంచెం మీడియం హైలో పెట్టుకొని వాటర్ అంతా కొంచెం డ్రైన్ అయ్యే వరకు ఫ్రై అవ్వనిద్దాం. కొంచెం వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఈ స్టేజ్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచేద్దాం. సో దట్ కారం, ఉప్పు, మసాలాలన్నీ చక్కగా మిక్స్ అవుతాయి. కీమాకి మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. 2 మినిట్స్ తర్వాత చిన్నవి 2 టమాటోస్ ఇలా చాప్ చేసుకొని వేసుకుందాము. చక్కగా మిక్స్ చేసుకుందాం. కొంచెం పుల్లటి ఫ్లేవర్ మనకి రావడానికి అన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్కి, పుల్కాస్కి అన్నిటికీ బాగుంటాయి. నేను కొంచెం డ్రైగానే చేస్తున్నాను, గ్రేవీ కాకుండా. అందుకని జస్ట్ 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని 6 విజిల్స్ పెట్టేసుకుంటాను. మీ విజిల్స్ ఎలాగొస్తాయి, మీ కుక్కర్ విజిల్స్ దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. మీకు ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి అనమాట. ఇంకంతే, 6 విజిల్స్ పెట్టేస్తే మటన్ కీమా కర్రీ రెడీ. నేను కొంచెము ఫ్రై టైపే చేసుకుంటున్నాను, నేను ఎక్కువ వాటర్ వేసుకోవట్లేదు. ఇఫ్ మీరు గ్రేవీగా కావాలి ఇంకా అనుకుంటే గ్రేవీగా కూడా చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేయండి. నాకు 6 to 7 విజిల్స్ వచ్చాయి, నాకు చాలు. మీరు చూసుకొని ఆఫ్ చేయండి. మీ కుక్కర్ ఎలాగా యూజ్ అవుతుంది అన్నది మీకు ఐడియా ఉంటుంది కదా. తర్వాత కర్రీ ఎలా ఉందన్నది చూపిస్తాను. ఇదిగోండి, కర్రీ ఇలా రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. అంతే, మన కర్రీ
మటన్ కర్రీ రెడీ. కొంచెం గ్రేవీగా కూడా చేసుకోవచ్చు, నేను మటుకు డ్రైగానే చేసుకున్నాను ఇవాళ. ఇంకా కొంచెం మసాలా అది ఎక్కువ తినే వాళ్ళైతే పైనుంచి గరం మసాలా కూడా చల్లుకోండి, నేనైతే ఏం చల్లట్లేదు. ఎంతో టేస్టీ అయిన మటన్ కీమా కర్రీ రెడీ అండి, విత్ చపాతి ఇవాళ సర్వ్ చేస్తున్నాను. ఇదండి నా మటన్ కీమా వీడియో. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.